హాయ్ నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఒకప్పుడు ఏదైనా సంస్థ ప్రమోషన్ చేసుకోవాలంటే పేపర్ ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళకి ప్రమోషన్ కోసం ఒక యాడ్ని రూపొందించుకొని పేపర్కు కటింగ్ ఇచ్చుకునేవాళ్ళు, లేదా యాడ్ ఏజెన్సీ వాళ్ళే ఒక టీవీ షోలోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యాడ్ని ఒక వీడియో రూపంలో ప్రమోట్ చేసుకున్నారు. కానీ ట్రెండ్ మారింది గురు. ఇప్పుడంతా ట్రెండ్ అవుతుంది. యాడ్ ఏదైనా సరే ఒక సంస్థని వేరొక సంస్థలోకి భాగస్వామ్యం చేసుకుని ప్రమోషన్ చేయడం అనేది జరుగుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? చూడండి, విజువల్స్లో ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఓమ్ని హాస్పిటల్స్ అనేది ఒక ప్రైవేటు సంస్థ. ఈ వైద్య సంస్థకి ప్రైవేట్గా నిర్వహిస్తున్నటువంటి మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ అనేది ప్రమోషన్ చేస్తుందనే చెప్పాలి. ఈ ప్రమోషన్లో భాగంగానే మెట్రో నగరంలోని అనేకమైనటువంటి మెట్రో స్టేషన్లకు పేర్లను మారుస్తూ కొంత ప్రమోషన్ అయితే చేస్తుంది. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఓమిని హాస్పిటల్స్ కుక్కట్పల్లి మెట్రో స్టేషన్గా అయితే నామకరణం చేశారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రెడ్డి కూడా తెలపడం జరిగింది. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి, ఇన్కార్న్ సంస్థ ఓమిని వైద్యశాల చైర్మన్ ఆర్బిఎస్ సూర్యనారాయణ కూడా హాజరై తెలిపారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా ఓమిని హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ మెట్రోలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కానివ్వండి, లేదా హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, మెట్రో స్టేషన్ నిర్వహించేటువంటి సిబ్బందికి కూడా కొంత వెసులుబాటు కల్పిస్తూ వైద్యంలో కూడా రాయితీలను కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా మెట్రో అనేది సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఇటు ప్రైవేట్ సంస్థలను కూడా తమలో భాగస్వామ్యం చేసుకుని అటు ఇతర సంస్థలకు ప్రమోషన్ చేయడమే కాదు, తమ కూడా ప్రమోట్ అవుతూ ఒక సంస్థకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించేలా కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కుక్కట్పల్లి మెట్రో స్టేషన్కి సంబంధించిన కూడా వారు ఏదైతే ఓమిని హాస్పిటల్స్ ఉందో ఆ హాస్పిటల్స్లో ఉండేటువంటి టెస్టులు కానివ్వండి, వైద్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ వైద్యం పట్ల కొంత ఎలాంటి వైద్యాలు చేస్తారు, ఎలాంటి టెస్టులు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుపుతూనే ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ కూడా ఆ హాస్పిటల్స్ యొక్క అనేక అంశాలను అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఏదైతేనే ఉంది ఇంతకుముందు పేపర్లో కానీ పాంప్లెట్లలో పంచేటువంటి సంస్కృతి నుండి డైరెక్ట్గా మెట్రో ద్వారా వీడియోల రూపంలో అయితే వీరు తెలియజేస్తున్నారు. ఇక్కడ మెట్రోకి వచ్చేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఈ ఓమిని హాస్పిటల్స్గా కూడా నామకరణం చేయడం మూలంగా కూడా ఓమిని హాస్పిటల్ అనేది ప్రజలకు బయటికి వెళ్తుంది, ఇక్కడ ఒక వైద్యశాల ఉంది అని చెప్పేసి దీన్ని గుర్తించేటట్లుగా కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పిల్లర్కు కూడా మనం చూసుకోవచ్చు. ఈ పిల్లర్లో ఓమిని హాస్పిటల్స్ అని కూడా పూర్తిగా బోర్డులు అయితే పెట్టారు. ఇక దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కలర్ను హాస్పిటల్కి ఏదైతే ఆ కలర్ ఉంటుందో ఆ కలర్ను ఒక గుర్తింపు చిహ్నంగా ఆ మెట్రో స్టేషన్కి అయితే పెడతారని చెప్పేసి దాదాపుగా నగరంలో అనేకమైనటువంటి మెట్రో స్టేషన్ బేగంపేట ఏదైతే ఉందో ఎస్బీఐ బేగంపేటగా, తర్వాత భరత్ నగర్, ఇండియన్ ఆయిల్, ఇలా అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు తమలో భాగస్వామ్యం చేసుకుంటూ ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూడా ప్రమోట్ చేస్తున్నారని చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా యాడ్లు టీవీలో చూడడమో పేపర్లో చూడడమే కాకుండా ఇక డైరెక్ట్గా ఒక ప్రైవేట్ సంస్థ తమ ప్రైవేట్గా ఇలాంటి యాడ్లను ప్రమోట్ చేస్తూ ఇతర సంస్థలను ప్రోత్సహించే పని అయితే ఎల్ఎన్టీ కొంత ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రమోట్ చేయడం వల్ల ఎల్ఎన్టీకి కొంత రాబడి వస్తుంది, అలాగే ఇతర సంస్థలు కూడా కొంత ప్రజల్లోకి వెళ్తాయనే ఒక ఉద్దేశంతో ఇలాంటి సంకల్పం తీసుకున్నట్టుగా కూడా మెట్రో అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఇటు ప్రైవేట్ సంస్థలు కూడా కొంత ముందడుగు వేస్తూ కొత్తగా కూడా ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తున్నాయనే చెప్పాలి. సో ఏదైనా సరే ప్రతిదీ కూడా అభివృద్ధిలో భాగమే కనుక సో పాంప్లెట్ల దగ్గర నుంచి కూడా ఈరోజు నామకరణం చేసుకునే వరకు కూడా మెట్రో స్టేషన్లు ఎదుగుతున్నాయనే చెప్పాలి. సో భవిష్యత్తులో కూడా ఇంకా ముందు అనేక స్టేషన్లకు కూడా ఏవైతే సంస్థలు ముందుకొచ్చి తమను ప్రమోట్ చేసుకోవాలనుకుంటారో
వారందరూ కూడా వచ్చి యాడ్లు ఇచ్చుకోవచ్చు మేము మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికీ తెలియజేస్తారు. సో మెట్రో కుకట్పల్లి మెట్రో ఏదైతే ఉందో ఓమ్ని హాస్పిటల్స్గా పేరు మార్చడంలో ఇదంతా దాగి ఉందనే చెప్పాలి. సో దీనికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనం తెలుసుకున్నాం కనుక సో ఏదైతే నగరంలో ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కూడా మెట్రో రైల్ అధికారులు అయితే సంప్రదించండి, తమను ప్రమోట్ చేసే వీలు కల్పిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో రిపోర్టింగ్ ఫ్రమ్ కుకట్పల్లి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.